పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ గారితో ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. మరి అధికారంలో మీరే ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు? ప్రజలు మీ వైపే ఉన్నారా? ఎస్, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చాదో ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ మొదటిసారిగా దేశ చరిత్రలోనే బీసీలకు ఇవాళ 42% ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం సంవత్సరం పైగా ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ రైతులకు, మహిళలకు, యువతకు ఉద్యోగాలు, ఇవాళ సబ్బండ వర్గాలు కూడా ఇవాళ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. డెఫినెట్ కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుచుకోబోతుంది. ఇవాళ ఈ పోటీలో బీజేపీ, బీఆర్ఎస్ దరిదాపులో కూడా ఉండదు. ఎందుకంటే ఇవాళ మనం చూసినాం, బీజేపీ ఇవాళ 11 సంవత్సరాలుగా తెలంగాణకు ఏం చేసిందో, ఇవాళ కనీసం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం ఇవాళ బిల్లు పంపిస్తే ఆమోదించకుండా ఇవాళ కేంద్రం తన దగ్గరలో పెట్టుకొని ఏ విధంగా బీసీలను మోసం చేస్తుందో మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించి బీసీలను ప్రత్యేకంగా మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాళ్ళు చేసినటువంటి హామీలన్నీ కూడా 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకొని దాచుకున్నారు. ఇవాళ ఆ వాటాల కోసం ఇవాళ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నాయి. అందుకే ఇవాళ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, బీఆర్ఎస్ మాకు పోటీయే కాదు, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అలాగే రీసెంట్గా చూసుకుంటే కొన్ని యూరియా కొరత అయినా, అలాగే మీరు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదైనా రైతులకి సంబంధించి ఇలాంటివి ఎన్నో కొన్ని పూర్తిగతిన మీరు చేయలేదని అటు విమర్శలు వస్తున్నాయి. మరి వాటిని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఈ విమర్శలు ఎవరు చేస్తారండి? బీఆర్ఎస్ నాయకులు, ఇవాళ బీజేపీ నాయకులు చేస్తారు. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం మాది. మీరేదైతే అన్నారో యూరియో, ఇవాళ ఇదే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఏమన్నారండి? ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా మనకు సప్లై చేయలేకపోయింది. ఇవాళ వాళ్ళు చెప్పారు. ఇవాళ సీజన్ స్టార్ట్ కాకముందుకే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం కేంద్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ఇవాళ ప్రతిపాదనలు పంపితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తామని చెప్పింది 8 లక్షలు, నిజంగా ఇచ్చింది మనకు 5.5 లక్షలు. ఇవాళ మొన్ననే మిగతా కూడా రావడం జరిగింది. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయలేదు. యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సప్లై చేస్తుంది. మరి ఇది తెలిసి కూడా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాబలుసుకొని రైతులను ఒక అయోమయంలో గురి చేయడం కోసం మాత్రమే ఈ విధంగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిరో ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. 10 ఏళ్లలో రైతులు ఏనాడడం మీరు పట్టించుకుర్రా? రైతుల దగ్గర గురించి సాధక బాధలకు మీకు తెలుసా? కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. ఇవాళ దేశ చరిత్రలోనే ఏకకాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. కనీసం రైతుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత బీజేపీకి, బీఆర్ఎస్కు ఉందండి. ఇదే బీజేపీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా. ఏ మొహం పెట్టుకొని ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడతారు? కనీసం మీరు అందుకే చెప్తున్నా, ఇవాళ రైతులు, మహిళలు, యువత, సబ్బండ వర్గాలు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నది. ఇవాళ మీ ప్రభుత్వంలో 10 ఏళ్లలో కొలువులు ఇచ్చిరా? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో చూడండి, ఇవాళ యువతకు కొలువులు వస్తున్నాయి. నిన్ననే గ్రూప్ 2, మొన్ననే గ్రూప్ 1. అంటే ఇవాళ మెగా డిఎస్సి, పోలీసు, అంటే తెలంగాణలో యువతకు కొలువులు వస్తాయనే ఆశ ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఉంది. 10 ఏళ్లలో మీరు యువతని మోసం చేసిరు, రైతులను మోసం చేసిరు, మహిళల్ని మోసం చేసిరు. బీఆర్ఎస్కు ఎంతసేపు దోచుకోవడం తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం చేయలేదు. అందుకే ఇవాళ ఫామ్ హౌస్లో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు. అందుకే మీరు మాట్లాడడానికి కూడా కనీస నైతిక అర్హత లేదు రైతుల గురించి. అలాగే చూసుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. మరి ఈ వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. మరి ఆ వ్యతిరేకతని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇవాళ
వ్యతిరేకత బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఉంది, కల్వకుంట్ల కుటుంబం మీద వ్యతిరేకత ఉంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ అందుకే చెప్తున్నారు, ఇవాళ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇవాళ బీఆర్ఎస్కు కనీసం ఓట్లు అడిగే మహోనాదాన్ని ప్రజలలో పోయేది ఏం చేసిరని మీరు 10 ఏళ్లలో మీ అవినీతి చేసిరని చెప్తారా? మేము ల్యాండ్ మాఫియా చేసాం, శాండ్ మాఫియా చేసినాం, గొర్రెల స్కామ్ చేసాం, చేపల స్కామ్ చేసాం, కాళేశ్వరంలో 1000 కోట్లు దోచుకున్నాం. ఆ దోచుకున్న పంచాయతీ జరుగుతుంది. ఇవాళ తండ్రి కూతురు కొడుకు అల్లుడు మధ్యలో పంచాయతీ జరుగుతుందని పోయి ఓట్లు అడుగుతారా? ఏమో పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందుకే ఇవాళ వాళ్ళు మాట్లాడడానికి కనీస అర్హత లేదు. తెలంగాణలో ఇవాళ ప్రజలు సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ మెజార్టీ స్థానాలు మేమే గెలవబోతున్నాం. మీరు రాసి పెట్టుకోండి. ఇక చివరిగా బతుకమ్మ చీరల గురించి పెద్ద చర్చ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటివరకు మహిళలకు ఎవరికి బతుకమ్మ చీరలు అందలేదని అంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది బతుకమ్మ చీరల విషయంలో? బతుకమ్మ చీరల విషయం డెఫినెట్ కూడా ప్రభుత్వం మహిళలకు ఇవాళ మహిళలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ చూడు, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మహిళలకు ఆర్థిక స్వాలంబన ఉండాలి, వాళ్ళ ఆర్థిక చేయుతను ఉండాలి. ఇవాళ గతంలో బతుకమ్మ అంటే ఓన్లీ గడీలల్లా కవిత ఆడిందే బతుకమ్మ లెక్క చేసి, ఇవాళ ఆ విధంగా కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల సబ్బండ వర్గాల మహిళలందరికీ కూడా, మా ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ వాళ్ళు గర్వంగా ఆడే విధంగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేస్తుంది. నిన్ననే మీరు చూశాడు బతుకమ్మ కుంటను కూడా ఏ విధంగా గతంలో కబ్జాలకు గురైనటువంటి చెరువులను కూడా తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో అన్ని వర్గాలు కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని మహిళలకు కూడా డెఫినెట్ కూడా మీరన్నట్టయితే బతుకమ్మ చీరలు అవి కూడా మరి ఇవాళ పంపిణీ జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా ఉందనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. డెఫినెట్ కూడా మహిళలే ఆత్మగౌరవంతో బతికే విధంగా చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇక ఎప్పుడూ లేని విధంగా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి ఎప్పటి నుంచో ఉంది, అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడు లేని విధంగా అదే రోజు విజయదశమి వచ్చింది. 2 ఒకటే రోజు వచ్చినాయి. కొంతమంది ఏమో మేము గాంధీ జయంతి జరుపుకోము, విజయదశమి జరుపుకుంటామని, మరికొంతమంది ఏమో గాంధీ జయంతి జరుపుకోండి, విజయదశమి జరుపుకోండి అని చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? అండి, ఇవాళ ప్రజలు ఇవాళ పండుగలు అనేది మనకు సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఇవాళ దసరా పండుగ జరుపుకుంటారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రజలు ఏ విధంగా జరుపుకుంటారో మన అందరికీ తెలియదు కాదు. ఇవాళ గాంధీ జయంతి అందుకే నేను ఏమంటున్నా అంటే అది ఇండివిజువల్గా ఆధారపడి ఉంటుంది. అది ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద క్లియర్గా ఒక డిసిషన్ చెప్పింది. ఇవాళ వ్యక్తిగతంగా ఎవరికి ఏ అభిప్రాయాలు ఉన్నా కూడా ఇవాళ సమాజం మెజార్టీ వర్గాల అభిప్రాయాల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుంది.